హలో స్టూడెంట్స్, నా పేరు రమేష్ కుమార్ పోలేపల్లి. ఈరోజు మనం ఇమేజ్ ఫార్మేషన్ బై ద కాన్వెక్స్ లెన్సెస్లో థర్డ్ రే డయాగ్రామ్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ 2f1 అనేది. నా ఇప్పుడు ఆబ్జెక్ట్ 2f1 దగ్గర ఉంటే ఇమేజ్ అనేది 2f2 దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇమేజ్ 2f2 దగ్గర ఫామ్ అవ్వాలంటే మనం రెండు లైట్ రేస్ని ఆబ్జెక్ట్ హెడ్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ హెడ్ దగ్గర నుంచి ఫస్ట్ లైట్ రేని ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటాం. అది ఫోకస్లో నుంచి రిఫ్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. సెకండ్ లైట్ రే ఆప్టిక్ సెంటర్లో నుంచి ట్రావెల్ అయ్యేలాగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ లైట్ రే అన్డీవియేటెడ్గా వచ్చి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. మీరు గమనించినట్టయితే రెండు లైట్ రేస్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింటే ఇమేజ్. ఆ ఇమేజ్ 2f2 దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ని గమనించండి. ఆబ్జెక్ట్ సైజ్ అండ్ ఇమేజ్ సైజ్ రెండు కూడా సేమ్గా ఉంటాయి. అంటే ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ది సైజ్ ఆఫ్ ద ఇమేజ్ సేమ్. రెండోది నేచర్ ఆఫ్ ద ఇమేజ్ గమనించినట్టయితే రెండు లైట్ రేస్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అయినాయి కాబట్టి అది రియల్ ఇమేజ్. బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓవరాల్గా ఒకసారి ఓవర్వ్యూ తీసుకుంటే ఈ ఇమేజ్ గురించి ఆబ్జెక్ట్ 2f1 దగ్గర ఉంటే ఇమేజ్ 2f2 దగ్గర ఫామ్ అయింది. ఇమేజ్ సైజు సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్గా ఉంది. అండ్ రెండు లైట్ రేస్ మీట్ అవుతున్నాయి కాబట్టి ఇది రియల్ ఇమేజ్. బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి సంబంధించిన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సైనింగ్ ఆఫ్, రమేష్ కుమార్.